డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ భారత్ రాష్ట్ర సమితి బాకీల రాష్ట్ర సమితిగా మారి రైతులను నిండా ముంచిందే కేసీఆర్ ప్రభుత్వం. కల్వకుంట్ల తారక రామారావు కహానీల తారక రామారావుగా మారి ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం మానుకోవాలి. కేటీఆర్ మీరు దీక్ష చేయాల్సింది నల్గొండలో కాదు, కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు దీక్ష చేయాలి. కేసీఆర్ రైతులను నిండా ముంచిండు అన్నారు. కల్వకుంట్ల కుటుంబం రైతులకు క్షమాపణ చెప్పాలి. రేవంత్ అన్న ప్రజా ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం పనిచేస్తుంది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు కహానీల తారక రామారావుగా మారి ప్రజాప్రభుత్వం మీద విషం చిమ్మే ప్రయత్నం కహానీల తారక రామారావు గారు చేస్తా ఉన్నారు. భారత రాష్ట్ర సమితి గత 10 సంవత్సరాల కాలంలో బాకీల రాష్ట్ర సమితిగా మారి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం నిండా ముంచిందే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒకే సంవత్సరం 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. దానితో 25 లక్షల మంది రైతులకు మేలు జరిగింది. అదే కాకుండా బడ్జెట్ లో 30% నిధులు అంటే 54,300 కోట్ల రూపాయలు అత్యధికంగా వ్యవసాయ రంగానికి కేటాయించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా 500 రూపాయలు బోనస్ వరికి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం 1,206 కోట్ల 44 లక్షల రూపాయలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అదే కాకుండా ప్రైవేట్ వ్యక్తులు కూడా 500 రూపాయల బోనస్ వస్తే ఏ విధంగానైతే రైతులకు 10 నుంచి 12,000 రూపాయల లాభం ధరతో ఆ ధరకే కొనుగోలు చేసిన సందర్భం. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బీమా లేదు, పంటల బీమా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బీమాకు 1,433 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 42,16,000 మంది రైతులకు శ్రేయస్కరంగా ఆ పథకం పనిచేస్తా ఉంది. పంటల బీమా 1,300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఆదుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. గతంలో వరి కొనుగోలు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం 45 రోజుల్లో పైసలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల్లో మాత్రమే పైసలు ఇస్తా ఉన్నారు. గతంలో కింటాకు తరుగు పేరు మీద 7 నుంచి 10 కిలోలు తీస్తే తరగనే ప్రసక్తి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తా ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోరుకుంటుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో అంతా రైతాంగం అంతా కాంగ్రెస్ ప్రభుత్వం మీద అషాద్రేకాలు వ్యక్తం చేస్తుంటే చూసి ఓరలేక కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తెలంగాణ సమాజం హర్షించదు, మిమ్మల్ని చిదరించుకుంటా ఉంది. దయచేసి ఇప్పటికైనా రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం కల్వకుంట్ల కుటుంబానికి ఉంది.